హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్లో రౌండ్ షేప్ నెక్ని అయితే ఇలా డిజైన్ చేశాను. ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ అనేది ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే రావాలన్నమాట. ఫ్రంట్ పార్ట్లో అస్సలు లూజ్ అనేది రాకుండా, ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉంది కదా అని షేప్ బెల్ట్ పైకి వెళ్ళేలా కట్ చేయకూడదు. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా రావాలి. ఇది మన మెథడ్. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్కి తగినట్టు క్లాత్ని ఇవ్వాలి. షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే రావాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్ జారినట్టు కానీ అలాగే లూజ్ రావడం అలాంటి డిఫెక్ట్స్ అనేది ఉండవన్నమాట. ఇలా చూసారా, సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా రావాలి. ఇలా స్ట్రైట్గా రావాలి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సైడ్ జాయింట్స్ ప్లస్ సింబల్లా రావాలి, అలాగే స్ట్రైట్గా రావాలి. అప్పుడే చెస్ట్ లూజ్, నడుము లూజ్, అలాగే ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట. ఈ విధంగా వస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ నాకు లైనింగ్ క్లాత్ తక్కువగా ఇచ్చినా కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి, అలాగే ఏ విధంగా బ్లౌజ్ స్టిచ్ వేసుకోవాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. బ్లౌజ్ని ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేస్తే క్రింది వైపున 4 లేయర్స్ ఈక్వల్గా రావాలి. ఇది మన మెథడ్. ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నాకు ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది, కానీ లైనింగ్ క్లాత్ మాత్రం ఇలా జాయింట్స్ వస్తాయన్నమాట. ఇలా జాయింట్స్ వచ్చినప్పుడు లైనింగ్ క్లాత్కి జాయింట్లు ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి హ్యాండ్స్ పార్ట్కి మాత్రం జాయింట్ వస్తుంది. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ కామెంట్ చేశారు, బిగినర్స్కి యూస్ఫుల్గా ఉంటుంది, జాయింట్స్ని ఎలా యాడ్ చేయాలి అనేది కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఎలా మనం యాడ్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు. అందుకోసం నేను బ్యాక్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఎలా యాడ్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా, ఇలా మనకి ఒరిజినల్ క్లాత్ పై వైపున ఈ విధంగా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ అటు ఇటు వెళ్లకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ ఫోల్డింగ్ని ఇలా ఓపెన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు. కాబట్టి మీరు అడిగిన డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ ఈ వీడియోలో మీ కామెంట్స్కి రిప్లై ఇస్తూ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకో అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు లోపలి వైపుకి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా నీట్గా ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఈ నెక్ దగ్గర ఒరిజినల్ క్లాత్ని చూసారా, ఈ క్లాత్ అనేది మనకి కాజా బెల్ట్ కోసం యూజ్ అవుతుంది, అందువల్ల పడేయకూడదు. ప్రతి పీస్ చాలా వాల్యుబుల్ అనమాట. అలాగే ఇక్కడ లైనింగ్ క్లాత్ అనేది మనకి సఫిషియెంట్గా లేదు కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్ మనకి ఈ లైనింగ్ క్లాత్ ఇచ్చున్నారు కదా, ఈ లైనింగ్ క్లాత్కి మ్యాచ్ అయ్యే విధంగా మనకి కొన్ని పార్ట్స్ దగ్గర మాత్రం ఈ లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. ఇక్కడ లైనింగ్ క్లాత్ తగ్గిన దగ్గర అంటే వేస్ట్ బెల్ట్ దగ్గర అలాగే మెడ పీస్ దగ్గర నాకు లైనింగ్ క్లాత్ అనేది లేదు కాబట్టి వేరే పీస్ ఇచ్చారు. ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం ఇలా మనకి ఎదురెదురుగా ఫ్రంట్ పార్ట్ రావాలి అంటే ఖచ్చితంగా ఈ విధంగా ప్లేస్ చేసుకొని 2 సైడ్స్ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ ఉన్న సైడ్ మాత్రమే మనం జాయింట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ జాయింట్ని యాడ్ చేసేటప్పుడు ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్లో క్రాస్ ఉంటుంది కాబట్టి నేను యాడ్ చేసే పీస్ క్రాస్ పీస్ కాకుండా కొంచెం స్ట్రైట్ పీస్ తీసుకుంటే 2 పీసులు సాగకుండా నీట్గా వస్తుందన్నమాట. అందువల్ల నేను ఇక్కడ పై వైపున జాయింట్ వేసే పీస్ స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి మనం జాయింట్ చేసే పీస్ కూడా క్రాస్ పీస్ తీసుకోకూడదు. క్రాస్ పీస్ తీసుకున్నాము అంటే మనకి పీస్ని స్టిచ్ చేశాక సాగిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ నేను స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. ఇక్కడ పావించి ఖర్చును తీసుకుంటూ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా మనం క్రాస్ పీస్ తీసుకున్నామంటే ఈ స్టిచ్ అనేది సాగిపోతుంది అనమాట. ఫ్రంట్ పార్ట్లో క్లాత్ అనేది సాగినట్టుగా వస్తుంది, అందువల్ల నేను ఇక్కడ స్ట్రైట్ పీస్ తీసుకున్నాను జాయింట్ వేయడానికి. ఇలా 2 ఫ్రంట్ పార్ట్స్ని ఇలా ఒకదానిపైన ఒకటి కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తాం కాబట్టి ఇలా బ్యాక్ పార్ట్ పై వైపున ఈ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ మనకి ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చు దగ్గర కరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా
ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నేను కట్ చేసేటప్పుడు లోతుని మార్క్ చేయలేదు కాబట్టి ఇలా కరెక్ట్గా మనకి టక్స్ పాయింట్ని కూడా మార్క్ చేసుకొని ఫస్ట్ మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఫ్రంట్ పార్ట్కి లోతుని కట్ చేయలేదు కాబట్టి ఇక్కడ కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ లోతుకి మార్కింగ్ చేసుకొని ఇలా లోతుని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రంట్ పార్ట్కి లోతుని కరెక్ట్గా కట్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్లో రింకిల్స్ అనేది రాకుండా లూజ్ అనేది లేకుండా చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా కరెక్ట్గా 1/2 ఇంచ్కి ఇలా లోతుని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్కి లోతుని కట్ చేసుకున్నాం. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకున్నాం. ఇలా ఫ్రంట్ పార్ట్కి జాయింట్ని అంటే లైనింగ్ క్లాత్కి జాయింట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ని చూసారా, ఈ క్లాత్ రైట్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి ఏ మాత్రం లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. చూసారా, ఇలా హ్యాండ్ సపోర్ట్తో లోపలికి ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా ఫ్రీగా మూవ్ చేస్తూ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏ మాత్రం మీరు ఫ్రంట్ పార్ట్ని గట్టిగా లాగినా కూడా ఫ్రంట్ పార్ట్ అనేది సాగిపోతుంది. ఇలా మనం 2 ఫ్రంట్ పార్ట్స్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి మనం జాయింట్ యాడ్ చేయడం కోసం ఇలా 2 స్లీవ్స్ పార్ట్కి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. అప్పుడే మనకి లోతు తీసిన సైడు ఎదురెదురుగా వస్తుంది, లెఫ్ట్ రైట్ హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట. అందువల్ల ఇలా మార్కింగ్ చేశాను కదా, మార్కింగ్ చేసుకున్న సైడ్ మాత్రమే జాయింట్ వేసుకోవాలి. ఇట్లా ఒక సైడ్ జాయింట్ వేసుకున్నాను కదా, ఇక్కడ జాయింట్ వేసుకున్నప్పుడు ఇక్కడ స్టిచ్ ఉంటుంది కదా, ఈ వేస్ట్ క్లాత్ని ఇలా నెయిల్తో రబ్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా మార్కింగ్ చేశాను కదా, మార్కింగ్ చేసుకున్న సైడ్ మాత్రమే జాయింట్ వేసుకోవాలి. ఇలా జాయింట్ వేయడం వలన మనకి లెఫ్ట్ రైట్ హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. మనకి లోతు తీసిన సైడు ఎదురెదురుగా వస్తుందన్నమాట. కాబట్టి ఇలా జాయింట్ వేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ అనేది కరెక్ట్గా రెడీ అవుతాయి. ఈ వేస్ట్ క్లాత్ అనేది నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. ఇలా మనం హ్యాండ్కి జాయింట్ వేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ కరెక్ట్గా ఉంది కదా, ఇటు సైడ్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇలా మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్స్ అనేది అలాగే బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు ఈ టక్స్ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చూసారా, ఇలా లైనింగ్ క్లాత్కి మనం జాయింట్ యాడ్ చేసుకున్నాం కదా, ఈ స్లీవ్స్ పార్ట్ని అంటే ఈ లైనింగ్ క్లాత్ని బేస్ చేసుకొని ఒరిజినల్ క్లాత్కి మాత్రం 2 సైడ్స్ కూడా జాయింట్ వస్తుందన్నమాట. ఇలా ఒరిజినల్ క్లాత్ కూడా మనం జాయింట్స్ వేసుకోవాలి. ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి జాయింట్ వేసేటప్పుడు ఇలా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని మనకి ఎంత క్లాత్ అయితే యాడ్ చేయాలో ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని మనకి మిగిలిన ఈ ఒరిజినల్ క్లాత్ని ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని మనకి ఎంత క్లాత్ అయితే జాయింట్ వేయాల్సి వస్తుందో చెక్ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఈ ఉన్న ఒరిజినల్ క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ పావించి కంటే 1 పాయింట్ ఎక్కువతో ఖర్చు తీసుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి స్టిచ్ వేసేటప్పుడు పై వైపును కూడా ఇలా టర్న్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. లైనింగ్ క్లాత్కి మాత్రం పై వైపున స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు, కానీ ఒరిజినల్ క్లాత్కి ఈ విధంగా స్టిచ్ వేస్తే బ్లౌజ్కి లైఫ్ అనేది ఎక్కువ రోజులు వస్తుందన్నమాట. ఇలా సెకండ్ సైడ్ కూడా మనకి క్లాత్ ఎంతైతే కావాలో అంటే జాయింట్కి మనకి ఎంతైతే క్లాత్ కావాలో చెక్ చేసుకున్నాం కదా, లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని అంత ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసుకొని ఇలా ఫస్ట్ అలాగే చివరికి ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. పై వైపును కూడా ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి 2 సైడ్స్ జాయింట్స్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఒక హ్యాండ్కి జాయింట్ని యాడ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా సెకండ్ హ్యాండ్కి కూడా జాయింట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ జాయింట్స్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో ఈ విధంగా రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా మనం హ్యాండ్కి జాయింట్ని యాడ్ చేసుకుంటే ఈ జాయింట్స్ అనేది ఓన్లీ ఖర్చులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఒరిజినల్ సైడ్ అంటే పై వైపున మాత్రం కనిపించవు. ఈ జాయింట్ అనేది చంక క్రింది వైపుకి వెళ్ళిపోతుంది, అంటే ఖర్చులోకి వెళ్ళిపోయేలా స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడు కూడా బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్ దగ్గర ఒరిజినల్ క్లాత్ నీట్గా ఉండాలి. మనం వేసిన జాయింట్స్ అనేది చంక క్రింది వైపుకి కానీ
ఖర్చులోకి కానీ వెళ్ళిపోవాలన్నమాట. ఆ విధంగా మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్ రైట్ సైడ్ అంటే ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం కటింగ్లో క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాం. ఎందుకంటే క్రింది వైపున బార్డర్ ఉంది కదా, అందువల్ల ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాం కాబట్టి అదే ఖర్చును తీసుకుంటూ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని నెయిల్తో ఈ విధంగా రబ్ చేసుకుంటే లైనింగ్ నీట్గా బ్యాక్ సైడ్కి వెళ్తుంది. పై వైపున చివరికి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్లీవ్స్ పార్ట్ని రెడీ చేసుకున్నామంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అలాగే లైనింగ్కి అలాగే ఒరిజినల్ క్లాత్కి చాలా నీట్గా మనం జాయింట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా లైనింగ్కి అలాగే ఒరిజినల్ క్లాత్కి జాయింట్స్ని యాడ్ చేసుకుంటే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ అంతా కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మనం టక్స్ని మార్క్ చేయడం వలన స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి. అలాగే బాడీ ఫిట్టింగ్ పాయింట్స్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు కానీ అలాగే హ్యాండ్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ టక్స్ అనేది మనకు చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇలా ఒక సైడ్ హ్యాండ్ని రెడీ చేసుకున్నాను కదా, సెకండ్ హ్యాండ్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఎదురెదురుగా హ్యాండ్స్ని ప్లేస్ చేస్తే మనకి లోతు తీసిన సైడ్ ఎదురెదురుగా రావాలి. అప్పుడే మనకి కుడి చేతి వైపు అలాగే ఎడమ చేతి వైపు హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వచ్చాయి అని అర్థం. ఏ మాత్రం లోతు తీసిన సైడ్ ఎదురెదురుగా వచ్చింది అని అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఒక సైడ్ కరెక్ట్గా ఉంటుంది, సెకండ్ సైడ్ పట్టినట్టు టైట్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి స్లీవ్స్ని రెడీ చేసేటప్పుడు ఈ మెథడ్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ కరెక్ట్గా స్టిఫ్గా రావాలి. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా షేప్ బెల్ట్ అనేది చెస్ట్ క్రింద మాత్రమే రావాలి. అలాగే షేప్ బెల్ట్ మనం ఎంత స్టిఫ్గా స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అంటే చెస్ట్ అనేది క్రిందికి జారకుండా చాలా నీట్గా ఈ షేప్ బెల్ట్ అనేది ఉంటుందన్నమాట. అందువల్ల షేప్ బెల్ట్ని ఖచ్చితంగా స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి. అందుకే నేను ఇక్కడ ఒక ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను. ప్యాంట్ క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ని, ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకున్నాను. ఇక్కడ షేప్ బెల్ట్ని రెడీ చేసేటప్పుడు ఒక షేప్ బెల్ట్ తర్వాత ఒక షేప్ బెల్ట్ని రెడీ చేసుకోవాలి. అలాగే ఇక్కడ షేప్ బెల్ట్స్ని స్టిచ్ వేసేదానికి ముందు ఎదురెదురుగా ఇలా మనకి లెఫ్ట్ రైట్ షేప్ బెల్ట్స్ని ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి అదే స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు రెండు షేప్ బెల్ట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. బిగినర్స్కి కూడా చాలా ఈజీగా షేప్ బెల్ట్స్ అనేది రెడీ చేసుకోవచ్చు. లేదంటే ఒక షేప్ బెల్ట్ని స్టిచ్ చేసి సెకండ్ షేప్ బెల్ట్ని కానీ మీరు స్టిచ్ చేశారు అంటే ఈ షేప్ బెల్ట్స్ అనేవి రెండు ఎడమ చేతి వైపు కానీ లేదా కుడి చేతి వైపు కానీ అయిపోతాయి అన్నమాట. అప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఈ టిప్స్ని ఫాలో అవుతూ బిగినర్స్ కూడా చాలా ఈజీగా హ్యాండ్స్ని కానీ అలాగే ఫ్రంట్ పార్ట్ని కానీ షేప్ బెల్ట్ని కానీ ఈ మెథడ్లో స్టిచ్ వేసుకున్నారు అంటే చాలా ఈజీగా రెడీ అవుతాయి. అలాగే కన్ఫ్యూజన్ అనేది లేకుండా బిగినర్స్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా రెడీ అవుతుంది. అలాగే ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ప్రతి పార్ట్ని అంటే షేప్ బెల్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటేనే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఎక్కడ డిఫెక్ట్స్ అనేది ఉండదు. కొంతమందికి ఒక ఫ్రంట్ పార్ట్ క్రిందికి వెళ్ళింది, ఒక ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్ళింది అంటారు. తర్వాత బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే పైకి వెళ్ళింది అని అంటారు. మీరు చేసే పొరపాటు ఏంటంటే ఒక సైడ్ ఖర్చులు ఎక్కువ తీసుకోవడం, సెకండ్ సైడ్ ఖర్చులు తక్కువ తీసుకుంటారనమాట. మీరు స్టిచ్చింగ్లో ఎంత ఖర్చులు అయితే ఇస్తారో అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ క్రింది వైపున ఇలా స్ట్రైట్ పీస్ని తీసుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ వేస్ట్ బెల్ట్ని టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇలా పై వైపున స్టిచ్ వేయడం వలన ఈ నడుము పట్టి అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. చూసారా, ఈ విధంగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు పై వైపున టక్స్ ఉంది చూసారా, ఆ టక్స్ దగ్గరికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ వీడియోలో చూపించే విధంగా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ దగ్గర ఇలా డాట్స్ని మార్కింగ్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ డాట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. అలాగే డాట్స్ హైట్ అనేది బ్యాక్ పార్ట్ నెక్ కంటే 1 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ క్రిందికి ఉండాలన్నమాట. ఈ విధంగా డాట్స్ని స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ డాట్స్ని మార్కింగ్ చేసేటప్పుడు ఒక డాట్ని మనం ఎంత హైట్తో అయితే స్టిచ్ వేస్తున్నామో
సేమ్ అదే హైట్తో సెకండ్ డాట్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు చూసారా, ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే మనకి బ్లౌజ్ చినిగినా కూడా ఈ డాట్స్ అనేది అస్సలు పాడవు అన్నమాట. కాబట్టి ఈ మెథడ్లో అయినా డాట్స్ని స్టిచ్ వేసుకోండి, లేదా ఈ మెథడ్లో అయినా స్టిచ్ వేసుకోండి, మీ ఇష్టం. ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు మామూలుగా ఒక రఫ్ స్టిచ్ వేసి మనం థ్రెడ్ని కట్ చేస్తాం. అలా కాకుండా బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసి స్టిచ్ అనేది వేస్తే లైఫ్ అనేది ఎక్కువ రోజులు వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇలా బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకొని ఇలా చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లూజ్ని 2 సైడ్స్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్కింగ్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ ఉంది కదా అని ఇలా ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉండేలా కట్ చేయకూడదు ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఫ్రంట్ పార్ట్ క్లాత్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. కానీ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు హైట్ అలాగే విడ్త్ అంటే ఫస్ట్ డాట్ పొడవు అలాగే ఫస్ట్ డాట్ వెడల్పు అనేది తగ్గించాలి. కానీ ఫ్రంట్ పార్ట్ అనేది క్లాత్ మాత్రం ఇవ్వాలి. ఎందుకంటే మనం డ్రెస్ వేసుకున్నా, టీ షర్ట్ వేసుకున్నా, షర్ట్ వేసుకున్నా, ఏది వేసుకున్నా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గానే ఫ్రంట్ పార్ట్కి క్లాత్ అనేది వేసుకుంటాం. కానీ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఉండడం వలన చెస్ట్కి సరిపడా క్లాత్ మాత్రం ఇవ్వాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్కి తగినట్టుగా డాట్స్ని ఇచ్చేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువగా ఉండడం వలన ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ డాట్ హైట్ వచ్చేసి 2.25 ఇంచెస్కి తీసుకున్నాను. 2 సైడ్స్ చెస్ట్ తక్కువ కాబట్టి 3.5 ఇంచ్ అనేది తీసుకున్నాను అనమాట. రెండవ డాట్ కోసం 3 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. అలాగే మూడవ డాట్ కోసం 3.25 ఇంచెస్ లేదా 4 ఇంచుల వరకు ఇలా డాట్స్ని మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూసారా, ఇలా మిడిల్లోకి రౌండ్ షేప్లోకైనా ట్రయాంగిల్ షేప్లోకైనా రావాలన్నమాట. ఈ విధంగా వచ్చింది అని అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ ఉంది కదా అని ఫ్రంట్ పార్ట్ క్లాత్ని మాత్రం తగ్గించకూడదు అనమాట. ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి. డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఇస్తే ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా ఒక క్లాత్కి ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్కి కూడా రావాలి అంటే హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే సెకండ్ క్లాత్కి కూడా సేమ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది. ఆ మార్కింగ్స్ని ఇలా నోట్ చేసుకుంటే 2 ఫ్రంట్ పార్ట్స్ స్టిచ్ చేశాక ఒకే విధంగా రెడీ అవుతాయి అన్నమాట. ఇక్కడ డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే చివరికి ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఫస్ట్ డాట్ని స్టిచ్ వేశాక సెకండ్ డాట్ని 1/4 ఇంచి ఖర్చుతో క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. బిగినర్స్కి ఇలా క్రాస్గా స్టిచ్ వేయడం రాకపోతే స్కేల్ని ప్లేస్ చేసుకొని క్రాస్గా లైన్ని డ్రా చేసి ఆ లైన్ మీదనే స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్. నేను టైలరింగ్ నేర్చుకునేప్పుడు ఖచ్చితంగా ఈ టిప్స్ని అయితే ఫాలో అయ్యేదాన్ని. బ్లౌజ్ స్టిచ్ చేయడం కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కానీ ఖర్చులు కరెక్ట్గా తీసుకోండి. అలాగే ఇలా క్రాస్గా స్టిచ్ చేసేటప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్కి ఎంతైతే ఖర్చు తీసుకుంటున్నారో సెకండ్ ఫ్రంట్ పార్ట్కి కూడా అదే ఖర్చు తీసుకోవాలి. ఏ మాత్రం మీరు ఖర్చులు తక్కువ తీసుకున్నారు అని అంటే ఒక ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్లాత్ అనేది ఎక్కువ అయిపోతుంది, ఒక ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్లాత్ అనేది తక్కువ అయిపోతుంది. కాబట్టి మీరు డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు బిగినర్స్ అయితే ఖచ్చితంగా క్రాస్గా లైన్స్ని డ్రా చేసుకొని ఆ లైన్ మీదనే స్టిచ్ అనేది వేసుకున్నారు అంటే మీకు 2 ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక ఒకే విధంగా వస్తాయన్నమాట. ఇలా సెకండ్ ఫ్రంట్ పార్ట్కి మనం డాట్స్ని మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా సెకండ్ ఫ్రంట్ పార్ట్ క్లాత్ కూడా డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా బిగినర్స్ స్టిచ్ చేసేటప్పుడు ఒక ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్ళిపోతుంది, ఒక ఫ్రంట్ పార్ట్ క్రిందికి వస్తుంది, ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి అక్క అని అడుగుతున్నారు. మీరు చేసే తప్పేంటి అని అంటే ఇక్కడ తీసుకునే ఖర్చు అనేది తక్కువ లేదా ఎక్కువ తీసుకుంటున్నారనమాట. ఇలా మనకి 2 ఫ్రంట్ పార్ట్స్ కరెక్ట్గా రావాలి అంటే ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక చూసారా, ఈ ఫ్రంట్ పార్ట్లో హైట్ చెక్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో ఉన్న సెకండ్ డాట్ అనేది కరెక్ట్గా ఇలా ఎదురెదురుగా రావాలి. మీరు ఇక్కడే చెక్ చేసుకోవాలి ఇవన్నీ. మీరు ఇలా చెక్ చేయకుండా బ్లౌజ్ని అంతా స్టిచ్ చేసి చెక్ చేసుకున్నారు అంటే మొత్తం విప్పేసి మళ్ళీ స్టిచ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి పార్ట్ని, బ్యాక్ పార్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ ప్రతి దగ్గర ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు ఎక్కడ రిమార్క్స్ అనేది రావన్నమాట. చూసారా, ఆల్రెడీ మీరు నాకు కామెంట్ చేశారు మీకు ఫ్రంట్ పార్ట్లో మీరు చెస్ట్కి తగినట్టుగా డాట్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఎక్స్ట్రాగా ఖర్చు ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగారు కదా. చూసారా ఫ్రెండ్స్, నాకు షేప్ బెల్ట్ కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్కి సరిపోయింది, ఎక్కడ వేస్ట్గా ఏమీ మిగలలేదు. సైడ్ జాయింట్ దగ్గర మాత్రమే నాకు ఖర్చు వస్తుంది. చూసారా, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా షేప్ బెల్ట్ వచ్చింది, ఎక్కడ కొంచెం కూడా మిగలలేదు. చూసారా, ఇక్కడ కొంచెం
మిగిలింది. ఫ్రంట్ పార్ట్ క్లాత్ మాత్రం కరెక్ట్గా సరిపోయింది. కానీ నాకు షేప్ బెల్ట్ క్లాత్ కూడా ఎక్కడ వేస్ట్ అనేది లేదనమాట. ఇలా బ్లౌజ్ని రెడీ చేసుకోవాలి. కటింగ్లో మనం ఎంత ఖర్చులు అయితే తీసుకుంటున్నామో అదే ఖర్చులు ఇక్కడ స్టిచ్చింగ్లో యూస్ చేసుకుంటే ఈ విధంగా వస్తుందన్నమాట. మనకి ఒరిజినల్ క్లాత్ ఉంది కదా అని ఇష్టానికి కట్ చేసి సైడ్ జాయింట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా ఫ్రెండ్స్. అందువల్ల ఎంత ఖర్చులు అయితే కావాలో కటింగ్లో అంతే ఖర్చులు తీసుకుంటాను. నాకు సైడ్ జాయింట్కి ఎంత ఖర్చు కావాలో అంతే ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ని అయితే స్టిచ్ వేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం 2 ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ అంటే 4 ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను. లోపల వైపున 2 ఇంచుల లైనింగ్ క్లాత్ని అయితే తీసుకొని మిడిల్లో ప్లేస్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలి 1/2 ఇంచు ఖర్చుతో. నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కోసం ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఇలా ఈ హుక్స్ బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచు ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని టర్న్ చేసుకొని పై వైపున ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ సెకండ్ డాట్ ఉంటుంది కాబట్టి అక్కడ చిన్న ఫోల్డింగ్ ఇచ్చాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని పై వైపున మనం మెడ పీస్ని స్టిచ్ వేస్తాం కాబట్టి ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేస్తే సరిపోతుంది. పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 ఫ్రంట్ పార్ట్స్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా ఈ విధంగా చెక్ చేసుకొని ఇక్కడ ఈ కాజా బెల్ట్ క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి. చూసారా ఇలా చూసారా 2 ఫ్రంట్ పార్ట్స్ పొడవు కరెక్ట్గా వచ్చింది. అలాగే మిడిల్ డాట్ కానీ షేప్ బెల్ట్ కూడా కరెక్ట్గా వచ్చింది. మన మెజర్మెంట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవును కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ మెడ పీస్కి 1/2 ఇంచు ఖర్చు అనేది కరెక్ట్గా సరిపోయింది. అదేవిధంగా హుక్స్ బెల్ట్ సైడ్ కూడా చెక్ చేసుకున్నాను. 1/2 ఇంచు ఖర్చు అనేది కరెక్ట్గా మిగిలిందనమాట. ఈ విధంగా మెజర్మెంట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ నెక్ని కూడా ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా మనం 2 ఫ్రంట్ పార్ట్స్ రెడీ అయ్యాక హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే కాజా బెల్ట్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇలా మెజర్ చేసుకోవాలి. ఇలా మనం మెజర్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. చూసారా సెకండ్ డాట్ కానీ షేప్ బెల్ట్ కానీ ఇలా రావాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బస్ట్కి తగినట్టుగా కరెక్ట్గా క్లాత్ని ఇవ్వాలి. షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే రావాలన్నమాట. చెస్ట్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఫ్రంట్ పార్ట్కి క్లాత్ అయితే కరెక్ట్గా ఇవ్వాలి. చెస్ట్ తక్కువగా ఉంది కదా అని ఫ్రంట్ పార్ట్ క్లాత్ను మాత్రం తగ్గించకూడదు. ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలన్నమాట. నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేయడానికి బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. మీరు కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇస్తారు అంటే మీరు పాదం ఇంచు ఖర్చునిస్తే పాదం ఇంచు ఖర్చుతో లేదు 1/2 ఇంచు ఖర్చునిస్తే 1/2 ఇంచు ఖర్చుతో 2 స్టిచ్చెస్తో షోల్డర్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు ఫస్ట్ అలాగే చివరికి ఒక రఫ్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా షోల్డర్స్ని యాడ్ చేశాక ఈ ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా అంటే వేస్ట్ క్లాత్ని బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మెడ పీసు లేదా నెక్ లైన్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ 2 షోల్డర్స్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఈ విధంగా ట్రిమ్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మనం మెడ పీసు లేదా నెక్ లైన్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ 2 రౌండ్ నెక్ కాబట్టి నేను క్రాస్ పీస్ తీసుకున్నాను. క్రాస్ పీస్ 1.5 ఇంచెస్ వెడల్పు ఉండాలి. క్రాస్ పీస్ పొడవు వచ్చేసి మనకి ఈ ఫ్రంట్ పార్ట్ కాజా బెల్ట్ దగ్గర నుంచి సెకండ్ ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ వరకు సరిపోయేంత క్రాస్ పీస్ని అయితే తీసుకోవాలి. క్రాస్ పీస్ని రెడీ చేసేటప్పుడు క్రాస్ పీస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా 1/2 ఇంచు ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మీరు క్రాస్ పీస్ని స్టిచ్ వేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ని కానీ ఈ క్రాస్ పీస్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్. మీరు ఏ మాత్రం ఈ క్రాస్ పీస్ని గట్టిగా లాగినా భుజాలు జారిపోతాయి. అలాగే నెక్స్ అనేది లాగినట్టుగా సాగినట్టుగా అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఫ్రీగా మూవ్ చేయాలి. ఎక్కడ ఈ నెక్స్ దగ్గర క్లాత్ని కానీ ఈ మెడ పీస్ని కానీ అస్సలు లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేయాలి. అలాగే 1/2 ఇంచు ఖర్చును కరెక్ట్గా తీసుకోవాలి. ఏ మాత్రం ఖర్చులు ఎక్కువ తక్కువలు తీసుకున్నారు అంటే నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. రౌండ్ నెక్కే కానీ రౌండ్ నెక్ షేప్ అనేది కరెక్ట్గా రాదనమాట. అందువల్ల ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. ఈ కార్నర్స్లో మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇలా టక్స్ని ఇవ్వాలి. ఇలా టక్స్ని ఇవ్వడం వలన మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట ఈ మెడ పీస్ని స్టిచ్ చేశాక. నెక్స్ట్ ఇక్కడ మనం 1/2 ఇంచు ఖర్చును తీసుకున్నాం కదా అదే ఖర్చును తీసుకుంటూ లోపల వైపుకి ఫోల్డ్ చేయాలి. ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు కూడా ఈ మెడ పీస్ని కానీ ఇక్కడ నెక్ ఉంది కదా ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ దగ్గర ఈ క్లాత్ని అస్సలు లాగకూడదు. ఎందుకంటే
ఇక్కడ క్రాస్ ఉంటుంది, అంటే రౌండ్ నెక్కి సాగే నేచర్ ఉంటుంది. రౌండ్ షేప్లో ఉంది కదా నెక్ అనేది, ఈ నెక్కి సాగే నేచర్ ఉంటుంది కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. అలాగే క్లాత్ని పావించి ఖర్చుకి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ రౌండ్ నెక్స్ కాబట్టి నెక్స్కి సాగే నేచర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏ మాత్రం మీరు గట్టిగా లాగారు అంటే భుజాలు జారిపోతాయి, అలాగే నెక్స్ అనేది పైకి లేచినట్టుగా వస్తాయి, లేదా నెక్ అనేది సాగిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. కాబట్టి ఫ్రీగా మూవ్ చేయాలి, ఎక్కడా లాగకూడదు. ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ కరెక్ట్గా పావించి ఖర్చుకి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసేటప్పుడు కూడా బ్లౌజ్ పైన స్టిచ్ రాకూడదు అనమాట. ఈ నెక్ లైన్ ఆర్ మెడ పీస్ పైన చివరికి స్టిచ్ రావాలి, ఇక్కడ చివరికే స్టిచ్ రావాలి. ఏమాత్రం అటు సైడ్ స్టిచ్ వెళ్ళినా కూడా హెమ్మింగ్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ పోతుంది. ఇక్కడ ఇలా స్టిచ్ వేశాక ఎక్స్ట్రాగా ఉన్న ఈ మెడ పీస్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేయండి ఫ్రెండ్స్. ఏమాత్రం ఫాస్ట్గా కట్ చేశారు అంటే బ్లౌజ్ అనేది కట్ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, నెక్ లైన్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, ఎక్కడ సాగినట్టు లేకుండా ఇలా నీట్గా రెడీ అయిందనమాట. నెక్స్ట్ ఇలా హ్యాండ్స్ని యాడ్ చేసేటప్పుడు లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మనం టక్స్ ఇచ్చుంటాం కదా, ఆ టక్స్ని ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ మీదకి కరెక్ట్గా ప్లేస్ చేసుకొని పాదమించి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ స్లీవ్స్ పార్ట్కి అలాగే బ్యాక్ పార్ట్కి టక్స్ ఇచ్చుంటాం చూసారా, ఆ టక్స్ అనేది కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా స్టిచ్ వేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ దగ్గర కానీ అలాగే బ్యాక్ సైడ్ కానీ పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ ఎక్కడా క్లాత్ లాగకుండా ఇలా టక్స్ ప్లేస్ ఉంది చూసారా, ఈ 2 టక్స్ కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి వచ్చాయి అంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా ఫస్ట్ మిడిల్ పాయింట్ నుంచి ఎండ్ వరకు హ్యాండ్ని యాడ్ చేసాం కదా, సేమ్ అదే విధంగా టక్స్ పాయింట్ దగ్గర నుంచి చివరి వరకు ఒక స్టిచ్ వేశాక ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా హ్యాండ్ రెడీ అయిందో, నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి. లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ ఈ విధంగా హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం హ్యాండ్ లూజ్ అలాగే ఈ టక్స్ పాయింట్ చూసారా, ఈ టక్స్ పాయింట్ వరకు ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, అక్కడ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా మనం డ్రా చేసుకున్న విధంగా మనం స్టిచ్ వేసుకున్నాము అంటే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది చూసారా, టక్స్ పాయింట్ అంటే కరెక్ట్ ఫిట్టింగ్ పాయింట్స్ అనమాట. అంటే మనకి ఆర్మ్ హోల్ పాయింట్ అలాగే చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా ఇక్కడికి మ్యాచ్ అవుతుంది. ఆల్రెడీ మనం కటింగ్లో టక్స్ ఇచ్చాం కదా, ఆ టక్స్ దగ్గరికి కరెక్ట్గా ఈ సైడ్ జాయింట్ అనేది రావాలి. సైడ్ జాయింట్ అందరికీ బిగినర్సే కాదు ఎవరికైనా ఈజీగా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ రావాలి అంటే ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. క్రింది వైపున పై వైపున ఇలా మార్కర్తో మార్క్ చేసుకొని ఈ 2 సైడ్స్ స్టిచ్చెస్ అనేది ఇలా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, సైడ్ జాయింట్స్ ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆల్రెడీ మనం రఫ్ స్టిచ్ వేసాం కదా, అక్కడికి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా సైడ్ జాయింట్స్ని స్టిచ్ వేసుకున్నారు అంటే బిగినర్సే కాదు ఎవరికైనా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. చూసారా, బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వచ్చిందనమాట. చెస్ట్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఈ విధంగా రావాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా, మనం వేసే స్టిచ్ అనేది స్ట్రైట్గా వస్తూ ఉంది, గమనించారా. ఇలా సైడ్ జాయింట్ వచ్చింది అని అంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో మనం 3 స్టిచ్చెస్ని స్టిచ్ వేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నారు అంటే చాలా నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. గమనిస్తున్నారా ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్ జాయింట్ని స్టిచ్ వేశాక ఖర్చు అనేది కరెక్ట్గా ఉందన్నమాట. నేను ఎక్కువ కట్ చేయాల్సిన అవసరమే లేదు. చూసారా ఎంత నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అయిందో. మీరు ఆల్రెడీ చాలా డౌట్స్ నన్ను అడుగున్నారు, మీరు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కోసం ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు ఇవ్వట్లేదు, బ్యాక్ పార్ట్లో డాట్స్ కోసం ఎక్స్ట్రా ఎందుకు ఇవ్వట్లేదు, షేప్ బెల్ట్కి ఖర్చు ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు కదా. చూసారా ఇక్కడ నాకు కరెక్ట్గా ఉందన్నమాట. చేతిలో సిజర్స్ ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను, లేకపోతే ట్రిమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఖర్చులు ఇలా కరెక్ట్గా తీసుకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక స్లీవ్స్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ ఎక్కడ షేప్ బెల్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ నాకు ఖర్చులు కరెక్ట్గా ఉన్నాయన్నమాట.
ఈ విధంగా మనం బ్లౌజ్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాము అంటే ఎక్కడ వేస్టేజ్ అనేది ఉండదన్నమాట. చూసారా సైడ్ జాయింట్ ఎంత స్ట్రైట్గా వచ్చిందో. మనకి చేతిలో సిజర్స్ ఉంటే కట్ చేయాలనిపిస్తుంది కాబట్టి కట్ చేశాను, లేకపోతే అసలు కట్ చేయాల్సిన పనే లేదనమాట. అంత నీట్గా ఖర్చులు స్లీవ్స్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షేప్ బెల్ట్ వరకు ఇలా రావాలన్నమాట. చూసారా ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. 2 సైడ్స్ సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని నడుము లూజ్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూసారా ఇలా చెక్ చేసుకుంటే హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ వరకు కానీ, కాజా బెల్ట్ దగ్గర నుంచి హుక్స్ బెల్ట్ వరకు కానీ ఇలా కరెక్ట్గా రావాలన్నమాట. అంటే నడుము లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది, చెస్ట్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది, అండ్ ఆర్మ్ హోల్ లూజ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయింది. మన మెథడ్లో బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిందనమాట. చూసారా ఎక్కువ తక్కువలు అనేది ఎక్కడా రాలేదు. 2 ఫ్రంట్ పార్ట్స్ కరెక్ట్గా వచ్చాయి, హ్యాండ్స్ పార్ట్ కూడా ఇలా కరెక్ట్ హైట్తో రెడీ అయ్యాయి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ని ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు, అంటే 4 మడతల మీద ప్లేస్ చేస్తే క్రింది వైపున 4 లేయర్స్ ఈక్వల్గా రావాలి. చూసారా బ్లౌజ్కి హెమ్మింగ్ వేశాక బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.